ప్రయోగాలు చేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఇది సర్వరోగ నివారణ అయినటువంటి ఒక ఆరోగ్య సూత్రము అని తెలియజేసినందుకు వాళ్లకు నోబెల్ పంపించవచ్చు. అంటే మన ఇండియన్ వాళ్ళకి తెలియదు అంత గొప్పదని. ఫారిన్ వాళ్ళు వచ్చి దీని మీద బాగా ప్రయోగాలు చేసి ఇది నిజమే, క్యాన్సర్ను కూడా కాల్చి వేస్తుంది, క్యాన్సర్ కూడా మింగేస్తుంది. ఏకాదశి వ్రతం చేసే వాళ్ళకు ఆ రోజు ఉపవాసం ఉంటారు కదా, ఏమి తినకుండా లోపల శరీరమే క్యాన్సర్ విత్తనాలు కూడా మింగేస్తుంది, దాన్ని చంపేసుకునేస్తుంది. అంటే అనవసరమైనటువంటి ఫ్యాట్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, అలాగే కడుపు చుట్టూ పెరిగినటువంటిది, ఇంకా వ్యాధికి కారణ క్రిములు టచ్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వీటిని కూడాను చంపేస్తుంటుంది. మన కడుపులో మనకు తెలియకుండానే కొన్ని క్రిములు పెరుగుతుంటాయి, కొన్ని కీటకాలు పెరుగుతుంటాయి, చిన్న చిన్న క్రిములు ముసుగులు అంటారు, అలాంటివి పెరుగుతుంటాయి, మనకు తెలియదు. ఆకుకూరలు తినేటప్పుడు లేదా కాయగూరలు పచ్చిగా తింటుంటాం, క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్ పచ్చి తినేస్తాం. కొన్ని రకాల పండ్లు తినేటప్పుడు కూడాను ఈ నిమాటి ఎలిమెంటస్ పురుగులు కానీ, ప్లాటి ఎలిమెంటస్ పురుగులు కానీ, వాటి గుడ్లు చాలా సూక్ష్మంగా ఉంటాయి, రేణువంతా ఉంటాయి. అవి కూడా నా కూరగాయల ద్వారా మన గుడ్లోకి వెళ్ళిపోతాయి. అవి చిన్న చిన్న గుడ్లు, అవి లోపలికి వెళ్ళిన తర్వాత వాటి అనుకూల వాతావరణంలో మొత్తం చేసి వాటిని చిక్కుతారు. అందుకోసమే ఆల్గండలు వాళ్ళు జాగ్రత్త ఇస్తున్నారు పిల్లల గురించి మన శరీరంలో పెరుగుతుంది. అలాంటి వాటికన్నిటికీ కూడా 15 రోజులు ఒకసారి మనం ఉపవాసం మొత్తం కడుగుగా క్లీన్గా కడిగి వేయబడుతుంది. మన ఇంట్లో తొట్టి ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఇప్పుడైతే ఉన్నాయి కదా, మరి చాలా ఇళ్ళలో ఉంటాయి అనుకుంటున్నాను వాటర్ స్టోరేజ్. ఆ తొట్టులో మనము నీళ్ళన్నీ పట్టి పెట్టిన తర్వాత 6 రోజులు 10 రోజులు మాత్రమే క్లీన్గా ఉంటాయి. తర్వాత ఏమవుతాయి, వాటిలోకి కొన్ని పురుగులు ఏర్పడతాయి, పాచి పడతాయి, స్మెల్ వస్తాయి. మనం ఏం చేస్తాము, వారానికి 10 రోజులు కోసం ఏం చేస్తాం, మొత్తం నీళ్ళన్నీ వదిలేసేసి నీట్గా కడిగేసేసి ఎండబెట్టేస్తాం. ఒక రోజంతా, ఒక రోజు పూర్తిగా ఎండబెట్టేసి మళ్ళీ నీళ్ళు స్టోర్ చేసినా మళ్ళీ 10-15 రోజుల పాటు దానికి ఇన్ఫెక్షన్, అంటే ఆ నీళ్ళు చెడిపోకుండా ఉంటుంది. అదేవిధంగానే ఇది కూడా ఒక ధ్యానం. మనం నాన్ స్టాప్లో ఏదో వేస్తూనే ఉంటాం, తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. వాటి వల్ల కూడాను కడుపులో కూడా క్రిములు అనేవి నాన్ స్టాప్లో పెరుగుతుంది. వాటికి అడ్డుకట్టేయడమే ఉపవాసం ఉండడం. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా కాస్త రెస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. తద్వారా మరుసటి రోజు రోజంతా 24 hours ఉపవాసం ఉండి మరుసటి రోజు ఏ కొద్దిగా తిన్నా చక్కగా దాన్ని ఉపయోగించుకుంటుంది. మనం తినే ఆహారంలో సంపూర్ణంగా మధ్యాహ్నం ఉపయోగించుకోవడం లేదు, కొంత మాత్రం ఉపయోగించుకునేదంత వెళ్ళిపోతుంటుంది. అందుకే శరీరం నిస్సారంగానే ఉంటుంది, తింటున్నప్పటికీ సారం లేదనిపిస్తుంది, సుస్థిగా ఉంది అనుకుంటారు. కారణం అంటే సద్వినియోగం చేసుకోకపోవడం దేహం అనేది. దానికి ఒకరోజు ఉపవాసం పెట్టామంటే మరుసటి రోజు చాలా యాక్టివ్గా తరవుతుంది జీర్ణ వ్యవస్థ కూడా, కొద్దిగా తిన్నా సద్వినియోగం చేసుకుంది. అంతేకాకుండా ప్రతి కణము కూడా ఆహారం కోసం అల్లాడింటారు. గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది, దేహం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతుంది, రోగ నిరోధక శక్తిగా వృద్ధిగా చేస్తుంది దేహం అని చెప్పేసి సైంటిస్టులు గుర్తించినారు. అయితే ఉపవాసం అనేది 24 hours ఉండాలన్నా, ఏమైనా పగలు మాత్రమే రాత్రి తినొచ్చున్నా అని కొంత డౌట్స్ ఉంటాయి. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందేమో మంచినీళ్ళు తాగకుండా ఉండాలా, ఒకరోజు 24 hours పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కూడా జాగరణ చేయాలి. అది కూడా భగవన్నామంతో సంకీర్తనతోనో భజనతోనో డే అండ్ నైట్ ఉపవాసం ఉంటూ రాత్రి కూడా పూర్తిగా జాగరణ ఉండి ద్వాదశ గడియల్లో ప్రసాదం స్వీకరించాల, భగవంతుని అర్పించి బంధుమిత్రులతో కూడి ప్రసాదం స్వీకరించాలని నియమం. ఎవరైతే పగలు మాత్రమే ఉండి రాత్రికి స్వీకరిస్తారంటే వాళ్ళకి సగం పర్సెంట్ 50% ఫలితం ఉంటుందని చెప్పాను ఆయన భగవంతుడు కృష్ణ పరమాత్మ. ఆ కాలానికి సరిపోతుంది. ఈ కాలానికైతే కనీసము మంచినీళ్ళు తాగొచ్చు, ఏం పవర్ ఉన్నా ఏం నష్టం లేదు, ఏం తినకుండా ఉండవచ్చు. జాగరణ అంటే మళ్ళీ మరుసటి పనులు ఉంటాయి, మనకి అందరికీ చాలా బిజీ అయిపోయినాం అందరం కూడా. ఏ పుణ్య కార్యక్రమంలో పాల్గొనాలన్నా ఆలోచన చేయాల్సి వస్తూ ఉంది మన ఇక బిజీ షెడ్యూల్ వల్ల.
కాబట్టి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కూడా కొద్దిగా నీళ్లు త్రాగేసేసి శుభ్రంగా నిద్రపోతే సరిపోతుంది. రాత్రి త్రాగడం తాగలేదు. అయితే డే అండ్ నైట్ ఉపవాసం ఉండడం ఎలా అని అనుకున్నారు. సంకల్పం చేసుకున్నారంటే డే అండ్ నైట్ తినకుండా ఉండవచ్చు. ఆకలినప్పుడు కొద్దిగా గ్లాస్ నీళ్ళు ఎన్నిసార్లు తాగండి. ఎందుకంటే దేహానికి నీరు పోసుకుంటే చాలు, మినరల్స్ అందుతూ ఉంటాయి. లేదంటే కడుపు లోపల కూడా ఎందుకంటే అయ్యేది ఈ వాతావరణానికి, మన వాతావరణానికి మనం తీసుకునే ఆహారానికి సరిపోతుంది. డైలీ మనం తీసుకునే ఆహారానికి పూర్వకాలంలో ఫుడ్ బాగా స్ట్రాంగ్గా ఉండేది. మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు, వడ్డించుకుంటే ఫస్ట్ వంట చేసేటప్పుడు పెళ్ళిళ్ళలో కూడా చేతి నిండా నెయ్యి వేసుకునేవాళ్ళు ఉంటారు. ఇలా పెద్ద పెద్ద గడ్డలు వేసేవాళ్ళు. 2-3 సార్లు తాగేసేవాళ్ళు. నెయ్యి తాగి లడ్డు బాగా ఇంత గుంతగా పెట్టుకొని చేసి దాంట్లో మళ్ళీ నెయ్యి ఇచ్చుకొని దాని నిండా గుంతలోకి కలుపుకొని తినేవాళ్ళంట. అంటే అంత బాగా స్ట్రాంగ్ ఫుడ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడంటే అసలు కొద్ది తాగడానికి జీర్ణం చేసుకోలేదు మనం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు అంత స్ట్రాంగ్గా తినేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఒకరు లేకపోయినా కనుక ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం చాలా అల్పం కాబట్టి నీళ్ళు తాగుతుంటే కడుపు లోపల కానీ గొంతులో కానీ ఎండిపోకుండా అది గ్యాస్ట్రిక్గా మారిపోకుండా కావాలి. డే అండ్ నైట్ ఉపవాసం ఉండగా 100% ఆరోగ్యదాయకం. లోపల ఉండే ప్రతి క్రిమి చనిపోతుంది. రక్తంలో కూడా గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ స్థితికి వస్తాయి. బీపీ లెవెల్స్లో నార్మల్కి వస్తాయి. బీపీ షుగర్లు కూడా ట్యాబ్లెట్ లాగా సరి చేసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళకు బీపీ షుగర్లు కూడా రావు. ఒకవేళ మన దేహంలో ప్రవేశించి ఉన్నా అవి రెండు ఏమన్నా వచ్చి ఉన్నా ఈ ఏకాదశి వ్రతం 15 రోజులు సరి చేస్తున్నారంటే అవి కూడా ఉండవు. ట్యాబ్లెట్సే వాడాల్సిన అవసరం లేదు. అంత మహత్తరమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటిది ఏకాదశి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఈ భీష్మ ఏకాదశిని మనం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే, భీష్మ పితామహుడు ఏకాదశి చెప్పినారు అని ఒక సందర్భంలో, ఆ అష్టమ రోజు నిర్యాణం చెందినాడని ఒక గూగుల్ మ్యాటర్లో. అయితే వాస్తవానికి భీష్మ పితామహుడు నిర్యాణం చెందిన అష్టం ఇంటికి లెక్క వస్తుంది. ఆయన ఎక్కడ స్పష్టంగా ఇవ్వలేదు. మహాభారతంలో కూడా ఆయన ఏమంటాడంటే, కృష్ణాదుల దగ్గర పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇంకా నేను నా జీవితాన్ని చాలించాలనుకుంటున్నాను స్వామి. ఇప్పుడు మాఘమాసం ప్రవేశించింది, ఉత్తరాయణ పుణ్యకాలం. మాఘమాసంలో శుక్లపక్షము కొనసాగుతుంది. ఆ శుక్లపక్షంలో 3 భాగాలు మాత్రమే ఉంది అని చెప్తారు. శుక్లపక్షం అంటే మనకి ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు. దాంట్లో ఒక భాగం పూర్తయింది అన్నాడు. ఇంకా 3 భాగాలు ఉంది అంటారు. 15 రోజులు మనం 4 భాగాలు చేస్తే 16 రోజులు తీసుకుంటే 4 రోజులు అవుతుంది. అంతే కదా. 15 రోజులు 4 భాగాలు చేయాలంటే 16 రోజులు తీసుకున్నాము, 4 రోజులు చదివితే అవుతుంది. ఆ సందర్భంలో తాను నిర్యాణం చెందినాడు అని మనము లెక్క పెట్టాల్సి వస్తుంది. అయితే స్పష్టంగా లేకపోవడం వల్ల అష్టమి రోజు అనేసి ఒక చోట ఉంది. ఈ ఏకాదశి 3వ రోజు అవుతుంది కదా. ఆయనకు గుర్తుగా భీష్మ ఏకాదశిగా మనము 3వ రోజు కార్యక్రమం చేసుకుంటాం కదా. ఈరోజు కార్యక్రమం చేస్తారా? రోజు అష్టమి రోజే వాళ్ళకి ఈరోజు కార్యక్రమం ఇవన్నీ చెప్తూ వస్తారు కదా. మరి అర్థం లేదా? ఎలా రథసప్తమి రోజు పరిపాలిస్తారు, మన పెద్దలకు ఇస్తారు. భీష్ముడు ఎందుకంటే ఆ భగవంతుడి ఉపదేశానుసారంగా భీష్మాచార్యులు మనకి శ్లోకం వస్తారు సార్. ప్రారంభంలో సుశాసనం దాన్ని అడుగుతాడు. ధర్మరాజు అడుగుతాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. భీష్ముడు
భీష్ముడితో అడుగుతాడు, అనేకమైన ఏ దేవుడు గొప్పవాడు, సకల దేవతల్లో ఏ దేవుడు గొప్పవాడు, ఏ దేవుని స్మరిస్తే జనన మరణ రాహిత్యం ఏర్పడుతుంది, మోక్షం సిద్ధిస్తుంది, ఎవరిని తలిస్తే మనకు సుఖభోగాలు కలుగుతాయి, ఆ దేవుడు ఎవరు, అతని గురించి చెప్పుకొని భీష్మ పితామహం ధర్మరాజు ఆ సందర్భంలో భీష్ముడు ఉపదేశిస్తారు. ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, వాసుదేవుడు ఒక్కడే. ఆయన శ్రీహరి, సాక్షాత్తు శ్రీహరి, సకల భువనంలో తనలోనే నింపుకున్నటువంటి వాడు, అండాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అధినాయకుడు, దేవతలందరికీ గొప్పవాడు. దేవతలందరి చేత ఏ దేవుని గురించి స్తుతించినారో, ఏ నామాలతో ఆ శ్రీహరిని స్తుతించినారో ఆ నామాలను మీకు తెలియచేస్తాను అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి 1000 నామాలతో అంపశయన కడుపుని ఉండే స్థితిస్తారు. ఆ శ్రీకృష్ణుడి గురించి ఉపదేశించడానికి, ఆ శ్రీకృష్ణుని కోరడానికి అంతవరకు దాదాపుగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంపశరికి వచ్చాడు. ఆయన కార్తీక శుద్ధ ఏకాదశిలో వచ్చాడు, అంపశయని పడుకునేసాడు. అప్పటి నుంచి ఇంతవరకు ఆయన మాఘమాసం వచ్చేంత వరకు కూడా ఏమి తినడం లేదు, త్రాగడం లేదు. ఒళ్ళంతా తూట్లు పడిపోయినాయి, ఒళ్ళంతా బాణాలతో నిండిపోయింది, పడుకొని ఉన్నాడు. రక్తమంతా వెళ్ళిపోయింది, దేహమంతా బలహీనమైపోయింది, నిస్సారంగా ఉంటుంది. అయినప్పటికీ అంత బాధలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనకి ఎంత బాధగా ఉంటుందో, ఇక్కడి నుంచి మొత్తం పాదం వరకు తూట్లు పడిచేశాడు అర్జునుడు, బాణాలతో నింపేశాడు, దేహమంతా బాణాలతో నిండిపోయింది. అటువంటి స్థితిలో ఆయనకి ఎంత బాధ, ఎంత నొప్పి, ఎంత ఇబ్బందికరంగా ఉంది. అంత ఇబ్బందిలో కూడాను ఆయన విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం చేశాడు అంటే దానికి శ్రీకృష్ణ పరమాత్మయే కారణం అంటారు ఆయన. భీష్మ పితామహుడు నాకు ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ నొప్పి లేకుండా, ఏ చింత లేకుండా హాయిగా నేను పరుపు మీద పడుకున్నట్టుగా ఉంది. నాకు ఆ విధమైనటువంటి శక్తిని, అనుకూల పరిస్థితుల్ని, ఆ మానసిక స్థితిని ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మని నాకు ప్రసాదించినాడని చెప్పేసి ఆ యొక్క భీష్మ పితామహుడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదంతో అనేక ధర్మాలను కూడా నేను బోధించగలిగినానంటాడు భీష్మ పితామహుడు. ఎన్ని ధర్మాలంటే దాదాపు మనం చదువుతుంటేనే ఆ పుస్తకం అంటే అనుశాసనిక పర్వంలో వస్తుంది. ఇదంతా కూడా అనుశాసనిక పర్వం, 11వ పర్వము. మనం చదివి కూర్చుంటే ఒక రోజంతా చదవాల్సి వస్తుంది. పార్ట్ అది పర్వం అనేది పెద్ద పర్వం, అది అనుశాసనిక పర్వం. దాంట్లో శాసనాలన్నీ అంటే శాసించినాడు భీష్మ పితామహుడు. అనేక ధర్మాలు బోధించినాడు. ఇదే జీవించాలి, ఇలా జీవించకూడదు. ధర్మరాజు చెబుతున్నట్లే ఉంటుంది, అది మనకు ఉపదేశించినట్టుంది. మనం ఇలా నడుచుకోకూడదు, ఇలాగే నడుచుకోవాలి, శాసించినట్టు ఉంటాయి. ఆ శాసనాలన్నీ కూడాను శ్రీకృష్ణ పరమాత్ముడు మౌనంగా అక్కడే ఉండి, అక్కడ కేవలం మౌనంగా ఉండి భీష్మ పితామహుడు చెప్తుంటే ధర్మరాజులందరూ వినిపింపజేస్తాడు. తానే చెప్పచ్చు కదా, గీతను బోధించినట్లుగా, భగవద్గీతను బోధించినట్లుగా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు బోధించినట్లుగా ఇక్కడ తానే అందరూ పాండవులంతా ఉన్నారు. అక్కడ ఎంతోమంది నారద మహాత్ముడు, నారదుడు, తుంగురుడు ఇలాందరూ ఉన్నారు. చాలామంది ఋషిగణం అంతా ఉంది అక్కడ. ఆ ఋషిగణానికి, పుణ్యాత్మైనటువంటి పాండవులకి, వాళ్ళ బృందానికి, ధృతరాష్ట్రుడు, గాంధారికి అందరూ ఉన్నారు అక్కడ. ప్రజానికమంతా ఉంది, ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బోధించవచ్చు కదా. అలా చేయలేదు, భీష్ముని ద్వారానే. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మను ప్రతికి ఉండంగానే దేవుడు అని గుర్తించి విగ్రహం పెట్టుకొని దైవంగా పూజించినటువంటి వాడి ప్రతిరోజు భీష్మ పితామహుడు పరమ భక్తుడు, పరమ భక్తుడు. వీళ్ళిద్దరూ మాత్రమే కృష్ణుని సాక్షాత్తు శ్రీహరి అని గుర్తించిన వాడు. గరుడ వాహనం మీదనే తాను ఊరేగి పోతున్న కృష్ణుని ఎవరే కానీ దేవుడిని గుర్తించలేదంటాడు. నరకాసుని సంహరించడం కోసము గరుత్మంతునిపై కూర్చొని సత్యభామ సమేతంగా వెళ్తాడు. ప్రజల మధ్యలోనే వెళ్తాడు ఆయన. గుర్తు చేసుకుని లేరు జనాలు. శంకు చక్రాలు పట్టుకొని, గదను పట్టుకొని తాను వెళ్తూ ఉంటే ఎదురుగా జనాలందరూ చూస్తున్నారు. కానీ
అతడు కృష్ణుడు సాక్షాత్ పరమాత్మను గుర్తించే స్థితులు లేరు. అంత మాయలో పడి ఉన్నటువంటి సమాజం. అలాంటి స్థితిలో కేవలం భీష్మ పితామహుడు పరిపూర్ణంగా భగవంతుడు నమ్మి విశ్వసించి ఎంత స్థితప్రజ్ఞలతో, ఎంత సమచిత్తంతో, ఎంత గొప్ప గుణాలతో, సాత్విక భావంతో, నిర్మల చిత్తంతో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించిన ఒకే ఒక్క మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయన జీవితం చదివిన విన్న ఎంత అనంతమైన పుణ్యం కలుగుతుంది మనం. అంత ఆదర్శవంతి భీష్మ పితామహుడు పితృవాక్య పరిపాలనా దక్షుడు. తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసేసాడు. తాను రాజ్యాన్ని జీవిత పర్యంతం అవకాశం ఉన్నప్పటికీ, పరమ శక్తివంతుడైనప్పటికీ, అతని మించినటువంటి శక్తివంతుడు ఎవరు ఆ ప్రపంచంలో, అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఎవరు అతను మించిన యోధులే లేరు. అంత మహాయోధుడు, సర్వసమర్థుడు, సుగుణాలశీలి, మహావీరుడు, అంతటి ఘనతరమైనటువంటి యోగ శక్తులు కలిగినటువంటి ధైర్యము, స్థైర్యము, బలము ఇది లేదనకుండా శ్రీరామచంద్రునికి ఎన్ని సుగుణాలు ఉన్నాయో అంతటి సుగుణాది రాముడిగా వర్తినటువంటి వాడు భీష్మ పితామహుడు. ఇతనిలో ఇది దోషం ఉందని చెప్పనీకి లేదు. అంతటి గుణవంతుడుగా భీష్మ పితామహుని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నెక్స్ట్ సందర్భం దొరికితే ఆ సన్నివేశాన్ని ముందు ఉంచుకునే ప్రయత్నం చేస్తాను. తెలియజేస్తూ ఈ భీష్మ పితామహుల రోజు, ఈ భీష్మ ఏకాదశి రోజు ఆ భీష్మ పితామహుని స్మరించడము, ఏకాదశి ఉపవాసం ఉండడము అనేది చాలా శ్రేయస్కరం. ప్రతి ఏకాదశి కూడా ఉపవాసంతో ఉండడం అనేది మన జీవితాన్ని మనమే కాపాడుకోవడం అని తెలియజేస్తాం. ఈ 4 మాటలు నమ్మకం కలిగించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ